దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ దినము కొరకే మరి వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందుగా బైబిల్ పాఠాలు మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 26వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చదువుతాను. నిర్గమకాండం 26వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు. ఇది మందిరాన్ని గురించి దేవుడిచ్చినటువంటి ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం అని చెప్పబడుతుంది. దాని గురించినటువంటి వాక్యాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 33 నుంచి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము ఆ అడ్డతెరలోనికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయము 50-51 వచనాలు చదువుతా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను. దేవునికి మహిమ కలుగును గాక. పత్రిక పాఠ్యభాగముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1-14 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయము 1-14 వచనాలు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేఖలతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైని కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారమింకను నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగానున్నది. ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను
బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములతో మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి వాక్యము దేవుని యొక్క మందిరమును గూర్చినటువంటి సందేశం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి వాడు, కాలము స్థలము లేనటువంటి వాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది అని ప్రభు అడుగుతున్నాడు ప్రియులారా. అయితే ఆ సర్వశక్తి కలిగినటువంటి సర్వాంతర్యామైనటువంటి దేవునికి మనం ఒక గుడిని కట్టి, దేవాలయాన్ని కట్టి, మందిరాన్ని కట్టి ఆయన్ని అందులో బంధించడం అనేది అసాధ్యం. కానీ అది ఒక స్థలముగా, ఆరాధనా స్థలముగా మనం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తప్పు కాదు. కానీ ఈ యొక్క గుడారమును బట్టి మందిరాన్ని గురించి కొన్ని సత్యాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పేటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి ఇశ్రాయేలును దేవుడు విడిపించి నడిపిస్తున్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఆ 6 లక్షల మంది జనాంగాన్ని నడిపిస్తున్నాడు. నిర్గమకాండములో మనము చదువుకున్నటువంటి వాక్యములో 26వ అధ్యాయములో ఒక గుడారాన్ని ఏర్పాటు చేయాలి, ప్రత్యక్ష గుడారము. ఈరోజు మనం చూస్తే చర్చలు ఉన్నాయి. అంటే దేవాలయం ఉంది ఇప్పుడు యెరూషలేములో, తర్వాత కూడా దేవాలయం కట్టారు, అక్కడ మందిరాన్ని కట్టారు ప్రియులారా. అయితే నిర్గమకాండములో మరి మోషేకి దేవుడు ఇచ్చినటువంటి దర్శన ప్రకారముగా ఒక గుడారము ఏ రీతిగా కట్టాలి అనేది ఒక దర్శనాన్ని దేవుడు చూపించున్నాడు. ఆ గుడారము ఒక చోట ఉండకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. గుడారం అంటే టెంట్, ట్యాబర్నాకిల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ ట్యాబర్నాకిల్, ఆ ప్రత్యక్ష గుడారము ఏ రీతిగా కట్టాలి, దాని యొక్క అర్థం ఏంటి, దాని కొలతలతో సహా ఏ రంగు ఆ పరదాలు వేయాలి, ఆ తెరలు కట్టాలి, ఆ ఏ రంగుతో ఉండాలి, ఎన్ని తెరలు ఉండాలి, ఎన్ని స్తంభాలు ఉండాలి, అది ఎత్తు ఎంత ఉండాలి, పొడుగు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, సమస్తం కూడా చాలా స్పష్టంగా క్లియర్గా మరి దేవుడు మోషేకి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ని బట్టి ఆ గుడారాన్ని మోషే ఏర్పాటు చేస్తున్నాడు. మరలా వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆ గుడారాన్ని అంది దేనికని ఇప్పేసి వాటిని తీసుకెళ్ళి వేరొక చోట మళ్ళా ఆ గుడారాన్ని అక్కడ పెడుతున్నారు ప్రియులారా. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి మరి దేవుని యొక్క సన్నిధి కూడా ఆయన వస్తున్నది. ఎందుకంటే వీళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఈ గుడారం యొక్క దాని ప్లాన్ ఒకసారి మనం చూద్దాము. దేవుడు ఇచ్చినటువంటి దాని ప్రణాళిక, దాని యొక్క అర్థం ఏంటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గుడారం అనేది ముందుగా ఏర్పాటు చేయబడింది. ఆ గుడారము చుట్టూ కూడా ఒక ఆవరణ ఉంటుంది. ఒక గుడారం ఉన్నది, దాని చుట్టూ ఆవరణ ఉన్నది. అయితే
ఆ ఆవరణలో బలిపీఠం పెట్టాలి. ఆ బలిపీఠము దాటిన తరువాత మధ్యలో ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళములో నీళ్లు ఉంటాయి. ఆ బలి అర్పించిన తర్వాత మళ్ళీ నీళ్ళతో శుద్ధి చేసుకుని అప్పుడు గుడారములో ప్రవేశించాలి. ఈ బలి ఎక్కడ అర్పించబడుతుందంటే బయట ఆవరణలో. ఇది పాయింట్. అయితే ఆ బలి అర్పణ చేసుకుని బయటనే చేసుకొని వారి యొక్క పాపాలు పరిహరించుకొని శుద్ధీకరించుకొని మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ రావాలి లోపలికి పరిశుద్ధ స్థలములోనికి అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈ పరిశుద్ధ స్థలములో ఏముంటున్నాయంటే దీపస్తంభము, మరి సన్నిధి రొట్టెలు, బల్ల అక్కడ ఉంటున్నాయి పిల్లరా. అయితే వాటిని గురించి వేరే ఆ 7 కాండములుగా ఉన్నటువంటి ఆ దీప వృక్షముగా చేసి 7 దీపాలు ఉంటాయి దాంట్లో. అంటే 7 దీపాలు కూడా దేవుని యొక్క 7 ఆత్మల్ని సూచిస్తున్నాయి. దాని వివరంగా అప్పుడు చెప్పడానికి లేదు, కానీ 7 ఆత్మల్ని సూచిస్తున్న పిల్లరా. దేవుడు తన ఆత్మతో ఆ పరిశుద్ధ స్థలాన్ని నింపుతూ ఉన్నాడు అనే దానికి సూచనగా ఆ దీపస్తంభాన్ని అక్కడ పెడుతున్నారు. ఎప్పుడు కూడా దీపాలు వెలుగుచూ ఉండాలి. అలాగే సన్నిధి రొట్టెలు అక్కడ ఉంటున్నాయి, పులియని రొట్టెలు. ఈ ఆ పులిసని పిండి దేని సూచిస్తుందంటే హిపోక్రసీ, వేషధారణ. పులియని రొట్టెలని మనం భుజించాలి. ఇప్పుడు కూడా మనం రొట్టెలో పాలు పంచుకుని అది పులియనిదై ఉండాలని చెప్పి మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ ఈ పులిసిన పిండి, ఆ పులుపు ఏంటంటే అది వేషధారణ అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే మనలో ఎటువంటి హిపోక్రసీ లేకుండా, వేషధారణ లేకుండా నిర్మలంగా మరి దేవుని సన్నిధిలో మనము నిలబడాలి, యథార్థంగా ఉండాలి అనేది ఇక్కడ దాని యొక్క అర్థంగా ఉంటున్నది. ఆ రొట్టెలో మనం పాలు పంచుకుంటూ సన్నిధి రొట్టెలు ఉంటూనే పిల్లల. అయితే తర్వాత అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది. మధ్యలో ఒక తెర ఉంది. ఇది గమనించండి. మధ్యలో తెర ఉంది. అతి పరిశుద్ధ స్థలము కూడా వేరొక గుడారంగా ఉంది. దాని తర్వాత పరిశుద్ధ స్థలం దాన్ని ఆనుకునే ఉంటుంది. అయితే ఆ తెరలోనికి లోపల ఏముందంటే అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? సాక్ష్యపు మందస్సము. సాక్ష్యపు మందస్సము. మందసం అంటే ఒక పెట్టె చేశారు, తుమ్మకర్రతో చేసి దాన్ని బంగారంతో పొదిగించారు అంతా కూడా. దేవుడు చెప్పాడు. ఆ పెట్టెలో ఏం పెట్టారంటే అది సాక్ష్యపు మందసం. దానిలో ఏముంది? దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు దానిలో పెట్టారు. రెండవది ఒక బంగారు పాత్రలో ఒక ఓమేరు కొంత మన్నాని దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి వాగ్దాన దేశంలోనికి నడిపించేటప్పుడు, అరణ్యము గుండా నడిపించేటప్పుడు పరలోకము నుండి మన్నాని కురిపించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ మన్నాన్ని వాళ్ళు భుజించారు. అయితే అది ఒక గుర్తుగా ఒక బంగారు పాత్రలో మన్నా తీసుకొని పెట్టి అది ఆ సాక్ష్యపు మందసములో ఆ పెట్టెలో పెట్టాలి. రెండవది అది. మొదటిదండి పలకలు, రాతి పలకలు, 10 ఆజ్ఞల పలకలు. రెండవది మన్నా. మూడవది అహరోను యొక్క చిగురించిన చేతికర్ర. ఈ అహరోను మోషే యొక్క అన్న, లేవీయుడు. కాబట్టి అప్పుడు ఆ నిబంధన మందసాన్ని, దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు యాజక ధర్మాన్ని ఎవరు చేయాలి అని వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి ఒక మాట చెప్పాడు. ఒక్కొక్క గోత్రానికి 12 గోత్రాలు ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పెద్దలందరూ కూడా ఒక కర్ర తీసుకురండి, ఎండిపోయిన కర్ర తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టండి మందిరంలో. రాత్రంతా ఉన్న తర్వాత పొద్దున చూసినప్పుడు ఎవరి చేతి కర్ర అయితే దానికదే చిగురిస్తుందో ఆ చిగురించినటువంటి ఆ చేతి కర్ర ఏ గోత్రాంది అయి ఉంటుందో దాని మీద గోత్రం పేరు రాస్తారు. లేవీయులు, రూబేనీయులు, మనష్షీలు అని ఉన్నారు కదా, 12 గోత్రాలు. సో ఏ గోత్రం కర్ర అయితే చిగురిస్తుందో ఆ గోత్రపు వాళ్ళందరూ కూడా లేవీయులు, ఆ గోత్రపు వాళ్ళందరూ కూడా యాజకులు అవుతారు. యాజకత్వం వాళ్ళే చేయాలని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు మోషేతో. సో ఆ రీతిగానే 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. రాత్రంతా అక్కడ ఉంటే ఎండిపోయిన కర్రలు, ఎండిపోయింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే తిరిగి లేచి చూసేటప్పటికి అహరోను, లేవీయుడు అయినటువంటి అహరోను యొక్క చేతి కర్ర చిగురిస్తుంది. చిగురు వచ్చింది. ఎలా వచ్చింది? అక్కడ పెట్టారు ఎండిపోయినటువంటి కర్ర, దాని నుంచి చిగురింపజేశాడు దేవుడు. ఆ రీతిగా దేవుడు ఆ లేవీయుల్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అహరోను యొక్క చిగురించినటువంటి చేతి కర్ర, ఆ చిన్న కర్రను కూడా ఆ నిబంధన మందస్సములో
సాక్ష్యపు మందసములో వాళ్ళు పెట్టారు. రాతి పలకలు, 10 ఆజ్ఞలు, దేవుని వాక్యము, రెండవది మన్నా, దేవుడు వాళ్ళని పోషించినటువంటి పరలోకము నుంచి ఇచ్చినటువంటి ఆహారము. నీ శక్తి మీద నువ్వు ఆనుకుంటూ ఉన్నామే ప్రియులారా, అది ఒక సాక్ష్యముగా ఉండాలి. ఏ రీతిగా మరి దేవుడు మిమ్మల్ని పోషించాడో మీ తరతరాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పటికి కూడా. అయితే ఈ టైంలో, ఈ సమయంలో తర్వాత ఆ నిబంధన మందసాన్ని ఆ ఇశ్రాయేలీల నుంచి అనేక సార్లు యుద్ధాలు జరిగినప్పుడు ఫిలిస్తీన్లు వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మందసం ఏమైందో తెలియదు, ఎక్కడో దాచిపెట్టేశారని దానికోసం చూస్తున్నారు, వెతుకుతున్నారు పిల్లరా. చరిత్రలో వాళ్ళు ఎక్కడో దొరికిందని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఓకే, దానికి అదొక చరిత్ర మనం తర్వాత చూసుకుందాం. ఆ మందసం ఉంది. ఇంకా ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము ఆ నిబంధన మందసాన్ని వారితో మోసుకెళ్తున్నారు. మన్నా ఉంది, చేతికర్ర ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ సాక్ష్యపు మందసాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెడుతున్నారు. దానిపైన కెరూబులు, దేవదూతల యొక్క బొమ్మ చేసినటువంటి విగ్రహాలు 2 అటు ఇటుగా ఫేస్ చేస్తూ, మధ్యలో ఒక కరుణాపీఠము ఎక్కడుంది? అది సాక్ష్యపు మందసం మీద. ఈ మందసాన్ని ఎక్కడ పెడుతున్నారు? దానికి అటు ఇటు కూడా కర్రలు పెట్టి, మోత కర్రలు పెట్టాలి ఈ మందసానికి. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మోసుకెళ్ళిపోవాలి. ఎవరు మొయ్యాలి? లేవీయులు మొయ్యాలి, మోసుకెళ్తూ ఉండాలి. తర్వాత ఈ మందిరం గుడారం యొక్క సామాగ్రి అంతా కూడా ఆ స్తంభాలు, ఇత్తడి స్తంభాలు, కొలుకులు, తెరలు, ఇంకా ఆ గంగాళము, ఆ బలిపీఠానికి సంబంధించింది, బయట ఆవరణపు తెరకి సంబంధించినవి అవన్నీ మళ్ళీ మడత పెట్టుకొని అందరూ కూడా మోసే వాళ్ళందరూ లేవీలే మొయ్యాలి. మళ్ళీ ఎవరు కూడా మోయకూడదు. వాళ్ళు మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. మళ్ళీ దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ ఆగిపోయి అక్కడ టెంట్ వేసి వాళ్ళందరూ ప్రజలందరూ, లక్షల మంది ప్రజలందరూ కూడా అరణ్యంలో, అడవిలో అక్కడక్కడ నివాసం ఉండేవారు. దేవుని యొక్క మందిరము కూడా అక్కడ వేసేసేవారు. సో గుడారాల్లో దేవుడు నడుస్తున్నాడు పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొబైల్ అంటే అది ఒక చోట స్థిరంగా ఉన్నటువంటి మందిరము కాదు. సో ఈ మందస నిర్మాణము ఎలాగుందంటే, దేవుని యొక్క మందిర నిర్మాణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే ఒక పద్ధతిలో లోపలే ప్రవేశించాలి. ఒక బలి అర్పించి తన పాపాల నిమిత్తము, తన కుటుంబస్తుల పాపాల నిమిత్తము, ప్రజలందరి యొక్క పాపాల నిమిత్తము కూడా బలి ఎక్కడ ఆవరణములో పరిశుద్ధ స్థలానికి బయట బలి అర్పించి ఆ రక్తమును చేతపట్టుకుని ఆ రక్తాన్ని ప్రోక్షించి ఈ పరిశుద్ధ స్థలములో ఆ దీపస్తంభం మీద, సన్నిధి బల్ల మీద, సన్నిధి రొట్టెల మీద, అలాగే ఆ తెర మీద ప్రోక్షించి అప్పుడు యోగ్యమైనటువంటి రీతిలో లోపల ప్రవేశించాలి. సంవత్సరానికి ఒకసారి ఆ లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో మరి ఆ జనాంగం యొక్క పాపాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి పరిహారము కోసము ఆయన వేడుకుంటూ ఉన్నాడు. మేకల యొక్క మరి ఈ హెబ్రీయులుగా రాసిన పత్రికలో మనం చూస్తే ఈ మేకల యొక్క, గొర్రెల యొక్క, ఎడ్ల యొక్క రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ కలగట్లేదు. ఆరాధకునికి మనస్సాక్షి శుద్ధీకరించబడట్లేదు. కాబట్టి దేవుడు ఒక కార్యాన్ని చేశాడు. మరలా బలి అవసరం లేకుండా యేసుక్రీస్తు వారే మన కొరకే బలి అయిపోయారు పిల్లల. పరిశుద్ధ రక్తాన్ని దాన్ని చిందించారు. ఆయన శరీరము అనేటువంటి ఆ పరిశుద్ధ స్థలము, ఆయనే తన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి అంటే పరలోకంలోనికే ప్రవేశించారు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడుచున్నది. ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ఆస్కారాన్ని, మార్గాన్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ యోగ్యమైన రీతిలో వెళ్ళాలి. మత్తయి సువార్తలో మనం చదువుకున్న కదా 27వ అధ్యాయంలో 50-51 వచనాలు, యేసుక్రీస్తు వారు శిలువలో మరి తన ప్రాణాన్ని, లోకమంతటి పాపము కొరకు కూడా ఆయన ప్రాణాన్ని పెడుతున్నారు. ఆయన మాటలు మాట్లాడిన తర్వాత గట్టిగా కేక వేసి ఆయన, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు ఏం జరిగిందండి? ఒక అద్భుతం జరిగింది. 3 గంటలు అంతా లోకమంతా చీకటైపోయింది. బండలు బద్దలైపోయినాయి. దేవాలయపు మధ్య తెర, గర్భాలయపు తెర పైనుండి కిందికి చినిగిపోయింది.
ప్రియులరా, ఈ నిబంధన మందసాన్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చి అడవిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ మందసాన్ని టెంట్ వేస్తున్నారు కదా, అక్కడక్కడ వేస్తున్నారు. అలాగే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు వచ్చి కనాను దేశాన్ని స్వాతంత్రించుకున్న తర్వాత యెహోషువ ద్వారా తర్వాత తరం వారు తర్వాత రాజులు వచ్చిన తర్వాత మన యేసుక్రీస్తు వారి టైం వరకు కూడా మరి వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ అప్పుడప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు. అక్కడ దేవాలయాన్ని కట్టి అదే ప్రణాళికలో ఒక దేవాలయాన్ని గొప్ప గొప్ప రాళ్లతోటి కట్టారు తర్వాత స్థిరంగా ఒక చోట యెరూషలేములో. మోషేకి దేవుడు చూపించినటువంటి ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే స్థిరమైనటువంటి పెద్ద కట్టడాన్ని కట్టేస్తారు. యేసుక్రీస్తు వారు ఆ దేవాలయానికి వచ్చి చూసి, మీరు ఈ రాళ్ళని చూస్తున్నారు కదా, ఈ రాతి మీద రాయి లేకుండా పడిపోయేటువంటి సమయం వస్తుంది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా చేశారని ఆలయాన్ని ప్రభు శుద్ధీకరిస్తారు. శుద్ధి చేసి మరి యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆ గర్భాలయపు తెరపై నుంచి కిందకి జరిగిపోయిందండి. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ఉండి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించారు కాబట్టి ఇక తెర లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఆరాధకునికి, ఒక విశ్వాసికి దేవుడు మార్గాన్ని సరళము చేస్తాడు. మనము ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. మరి అతి పరిశుద్ధ స్థలములో ఇప్పుడు ఏంటంటే మన మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు లోపలికి వెళ్ళి హృదయాంతరంగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలములో ఆత్మలోనికి ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే, మనం బయట ఉన్నప్పుడు లోకంలో శరీరంగా ఉన్నప్పుడు శరీర సంబంధంగా మరి లోకంలో ఉంచినప్పుడు అది పాపం. శరీర సంబంధమైనటువంటి మనస్సు మరణం అని ఇక్కడ చెబుతుంది. అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవం అని కూడా మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పిల్లరా. అయితే లోకంలో జీవిస్తున్నప్పుడు శరీరానికి సంబంధంగా పాపం అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మనము ఈ మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళి హృదయాంతరంగంలో ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఆత్మ సన్నిధిలోనికి ఇది వెళ్ళవలసిన వారంగా ఉంటుంది. వెళ్ళడానికి మరి మార్గాన్ని దేవుడు సరళం చేశాడు బిడ్డరా. ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి మన హృదయాంతరంగంలో నీ హృదయమే దేవుని దేవాలయం అని చెప్పి నీకు తెలియదా అని చెప్తున్నాడు కదా ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసము చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ మానవ హృదయం ఏ రీతిగా ఉందంటే అన్ని చెడు ఆలోచనలన్నీ వచ్చేసినాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మరి హృదయంలో నుంచి అన్ని చెడు ఆలోచనలన్నీ వస్తున్నాయి. నరహత్యలు, వ్యభిచారములు, దొంగతనాలు, జారత్వములు, కామ వికారాలు, అసూయలు, మత్తతులు, క్రోధములు, కలహములు, దేవదూషణ, ఇవన్నీ కూడా వస్తున్నాయి పిల్లరా. పరిశుద్ధంగా ఉండవలసినటువంటి హృదయాంతరంగం, అతి పరిశుద్ధ స్థలం అక్కడ ఉండాలి. ఇది ఈ యొక్క మందసము, మందిరం అంటే మన శరీరమే. బయట ఆవరణ ఉంది, లోపల పరిశుద్ధ స్థలం ఉంది. మనస్సాక్షిని శుద్ధి చేసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి, ఆత్మలోనికి మనం ప్రవేశించాలి. ఆత్మతో దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి ప్రియులారా. అయితే ఆ అతి పరిశుద్ధ స్థలములో మనకి ఏముండాలంటే మందసము ఉండాలి. ఆ మందసములో ఏమున్నాయి? 3 సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని వాక్యం ఉంది. మరి నీ హృదయాంతరంగంలో నీ హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతో, దేవుని ఆజ్ఞలతో, దేవుని వాక్యముతో నింపుకోవాలి. రెండోది, మరి ఇశ్రాయేలును దేవుడు పోషిస్తూ మన్నాన్ని కురిపించాడు, అది సాక్ష్యంగా అక్కడ పెట్టుకున్నారు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు మరి అద్భుత రీతిగా ఆయన నడిపిస్తూ ఉంటాడు, అనేక సాక్ష్యాలు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ సాక్ష్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ సాక్ష్యాలు, ఆరోన్ యొక్క చేతికర్ర కూడా యాజకత్వపు చేతికర్ర. నువ్వు కూడా ఒక యాజకత్వాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రధాన యాజకుడు ఏ రీతిగా మరి బలి అర్పించి దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మరి ఏ రీతిగా మరి ప్రజల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్తూ ఉన్నాడో ఆ రీతిగా నీవు కూడా ఒక యాజకత్వ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి నీ కుటుంబంలో, ఒక విశ్వాసిగా. అందుకే పోయిన వారంలో చూసుకున్నాం కదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడుతూ ఉంటాడో ఆ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ వ్యక్తి ఆ కుటుంబం అంతటికి కొరకు కూడా ఒక యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడుతూ ఉంటుంది, రక్షణలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నారు, జక్క ఇంటికి వెళ్ళినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యకి రక్షణ వచ్చిందల్లా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి శతాధిపతి కూడా జైల్లో, మరి నీ రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఇంటికి రక్షణ వచ్చేసింది.
అలాగే మరి ఒక వేశ్య కూడా, రాహాబు అనేటువంటి వేశ్య కూడా మరి వేగుల వారిని చేర్చుకొని వారికి మరి ఇశ్రాయేలీ జనాంగం కొరకు, దేవుని కొరకు ఆ ప్రజలకి ఏ రీతిగా సహాయం చేసినప్పుడు దేవుడు ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతటిని కూడా రక్షించాడు. యెరికో పట్టణంలో మొత్తం దేశానంతా నాశనం చేసిన ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఒక యాజకత్వ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఆ అహరోను చేతికర కూడా ఆ సాక్ష్యపు మందసంలో ఉంది కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనము హృదయంలో కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యము మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను గురించినటువంటి సాక్ష్యాలు భద్రపరచుకోవాలి. యాజకత్వ ధర్మం, ఈ మూడు కూడా మనం కలిగి ఉండి దానిపైన కరుణాపీఠం ఉంది. ఆ సాక్ష్యపు మందసంలో ఏమన్నాయి? మూడు ఉన్నాయి. ఆ పైన మన హృదయాంతరంగంలో ఆ సాక్ష్యపు మందసంలో ఈ మూడు కలిగి ఉండాలి. దానిపైన కరుణాపీఠము, ఒక సింహాసనం వేసి దేవదూతలు వచ్చినప్పుడు ఆ కరుణాపీఠము మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు మన హృదయాంతరంగంలో. ఆ కరుణాపీఠాన్ని వేసి మరి ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలోనికి మనం వెళ్తాం హృదయాంతరంగము నుంచి. అలాగే ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నీవు నా కొరకు కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది, ఎవడు నా మాట విని మనుకుచుండునో, ఎవడైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటాడో నేను వారినే దృష్టిస్తున్నాను, వాని యొద్దకు వస్తాను, వానితో నివాసము చేస్తాను. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నేను వాని యందు ఉంటాను, నా తండ్రి కూడా వచ్చి మేము వానితో నివాసం చేస్తాం, నేను వాని యందును వాడు నా యందును నివాసం చేస్తాం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయనే మనలో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నారు. నీవే దేవుని దేవాలయం. మరి దేవుని యొక్క దేవాలయముగా, దేవుని యొక్క సింహాసనముగా ఉండవలసినటువంటి నీ హృదయం ఏ రీతిగా ఉంది? పాపంతో నిండి ఉందా? యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలన్నీ ఉంటూ ఉన్నాయా? నూతనంగా మరి ఆ హృదయము శుద్ధీకరించబడుతూ ఉన్నదా? ఆ శుద్ధీకరించబడినటువంటి హృదయములో దేవుని వాక్యంతో నింపుకుంటూ ఉన్నావా? సాక్ష్యాలతో నింపుకుంటూ ఉన్నావా? యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావా? దానిపైన కరుణాపీఠాన్ని వేసి ప్రభువుని ఆహ్వానిస్తూ మరి దేవుని యొక్క సింహాసనము అక్కడ వేసుకొని ఆయన ఆహ్వానించి కూర్చోబెడుతున్నావా లేదా? అది గమనించాలి ప్రియులారా. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ బాహ్య రూపంగా కూడా ఈ మందిరము ఈ రోజుల్లో నువ్వెక్కడుంటే అదే మందిరం, నీవే మందిరం. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఏక మనస్సును కలిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే పెద్ద పెద్ద మందిరాలు మనం కట్టుకోవచ్చు. ఈ రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి యెరూషలేములో మళ్ళా దేవాలయాన్ని వాళ్ళు మళ్ళీ తిరిగి నిర్మిస్తున్నారు పిల్లల. వాళ్ళు కూడా అదే ప్రణాళికతో వాళ్ళు మళ్ళీ యెరూషలేము పట్టణాన్ని కడుతున్నారు, ఆ దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే హస్తకృతమగు దేవాలయాల్లో దేవుడు నివాసము చేయడు. దావీదు కూడా అనుకున్నాడు ఒకసారి. ఏమండి, సమూయేలు గ్రంథంలో మీరు చదివినట్లయితే దావీదు ఆ ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది, ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. గెలిచినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళ దగ్గర మందసం ఉంది కదా, యెహోవా మందసం ఉంది కాబట్టి ఆ మహిమను బట్టి వీళ్ళు గెలుస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే యుద్ధం చేసి ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోతారు. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా చాలాసార్లు దేవుడు ఓడించాడు. ఎందుకంటే వీళ్ళు యోగ్యమైనటువంటి రీతిలో లేనప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు వీళ్ళని వేరే ప్రజల చేత ఓడింపజేస్తాడు. వీళ్ళు ఓడిపోతారు. అలాగే ఫిలిస్తీన్ల చేతిలో చాలాసార్లు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దేవత యొక్క గుళ్ళో పెట్టేస్తారు. దాను అనేటువంటి దేవత గుళ్ళో పెట్టేస్తారు. ఆ పక్కన వాళ్ళు ఏమనుకున్నారా, మేము ఓడించేసాం, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఓడించాం కాబట్టి ఇశ్రాయేల్ దేవుడు ఓడిపోయాడు మా దేవుడి దగ్గర, మా దేవత దగ్గర అని చెప్పేసి ఆ దేవతకి ఇశ్రాయేల్ దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే పొద్దున్నే లేచి చూస్తే ఏమవుద్దంటే ఆ దాను దేవత పడిపోయి ఉంటుంది అలాగా మందసం దగ్గర. మళ్ళా నిలబడితే చేతులు ఇరిగిపోయి ఉంటే మళ్ళీ పడిపోద్ది. తర్వాత ఆ దేవుడు మరి వారి యొక్క ఆ జనాంగాన్ని గడ్డలతో మొత్తుతాడు, నానా విధమైనటువంటి శోధన రప్పించేస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తప్పుడు రీతిగా వాళ్ళు మరి ఇశ్రాయేలు దేవుణ్ణి, అంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి కూడా ఏమనుకుంటున్నారంటే ఒక బొమ్మగా వాళ్ళు చూస్తున్నారు. జీవాధిపతి అయినటువంటి దేవుడు
వాళ్ళు ఆ రీతిగా చూసారు దేవుడు వాళ్ళు మొత్తుతాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ మందసాన్ని ఎడ్ల బండి మీదకి ఎక్కించేసి, కొత్త ఎడ్ల బండి మీదకి ఎక్కించేసి పంపించేస్తారు ఇశ్రాయేల్ దేశానికి. అది వచ్చేస్తూ ఉంటుంది. సరే, దాన్ని తీసుకొచ్చేస్తారు. అయితే దావీదు ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడండి. తీసుకొని వచ్చేటప్పుడు అడుగడికి కూడా ఒక బలి అర్పించి నాట్యం చేస్తూ తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఒకసారి పొరపాటున ఆ బండి అటు ఒరిగిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు దాన్ని పట్టుకుంటారు. దేవునికి సాయం చేద్దాం అనుకుంటారు వాళ్ళు. దేవుని మనస్సాన్ని దేవుడే చూసుకుంటాడు. కానీ వీళ్ళు అనాలోచితంగా దాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళు మోచితే వాళ్ళు చచ్చిపోతారు. దానికి భయపడిపోతాడు. దావీదు భయపడి ఏం చేస్తాడంటే, యెహోవా మందసం చాలా భయంకరమైందని చెప్పేసి తీసుకెళ్ళి ఓబేదెదోము అనేటువంటి హిత్తీయుడు వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాడండి. ఈ హిత్తీయుడు ఎవరంటే, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు, యెబూసీయులు అనేటువంటి వారందరూ కూడా కనాను దేశంలో నివసించేవారు. ఏమండి, వీళ్ళంతా కనాను సంతానం. సో వీళ్ళు శపించబడ్డారు. వీళ్ళందరినీ కూడా జయించి ఇశ్రాయేలు జనాంగము ఆ వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ కొంతమంది అక్కడ ఉండిపోయారు. ఈ హిత్తీయులు, హివీలు, యెబూసీయులు, అమోరీయులు కూడా కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళలో ఒకడు ఈ యెబూసీయుడు, ఈ హిత్తీయుడు అనేటువంటి వాడు ఓబేదెదోము. ఆ ఓబేదెదోము ఇంట్లో ఈ మందసాన్ని పెట్టేస్తాడు దావీదు. యెహోవా మందసము ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిని బహుగా ఆశీర్వదిస్తాడు. అనేక ఆశీర్వాదాలు ఆ ఇంటికి వచ్చేస్తాయి. 3 నెలలు అయిన తర్వాత వింటాడు, అరే దేవుని యొక్క మందసం ఉంది కాబట్టి హిత్తీయుడు అయినటువంటి ఆ ఓబేదెదోముని దేవుడు బాగా ఆశీర్వదించాడని విన్నప్పుడు మళ్ళా ఆ మందసాన్ని తీసుకొస్తాడు దావీదు. డాన్స్లు వేసుకుంటా తీసుకొస్తాడు. వచ్చి దావీదు తన యొక్క మందిరం, తన ఇల్లు ఉంది కదా, తన ప్యాలెస్ దగ్గర బయట దాని కొరకు, మరి మందసం కొరకు, యెహోవా మందసం కొరకు ఒక గుడారాన్ని వేసి ఆ గుడారంలో పెడతాడు. పెట్టి రాత్రి పడుకుంటాడు. నిద్ర పట్టదు. నేను దేవదారు మ్రాణులతో చేసినటువంటి ఇంట్లో నివాసం చేస్తున్నాను. సరంబీలు వేసినటువంటి మిద్దెల మీద ఉన్నాయి. పెద్ద ప్యాలెస్ ఉంది కదా, నేను ప్యాలెస్లో ఉంటే యెహోవా మందసము గుడారంలో ఉండడం ఏంటి అని అనుకుని దేవాలయాన్ని కట్టాలి. ఒక పెద్ద గొప్ప దేవాలయాన్ని కట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. నాతాను ప్రవక్తకి కబురు పెడతాడు. నాతాను ప్రవక్త కబురు పెట్టి, నేను దేవాలయాన్ని కట్టాలి, నేను మరి ఇటువంటి ప్యాలెస్లో నివాసం చేస్తూ ఉంటే యెహోవా మందసము, దేవుని మందసం మరి గుడారాల్లో ఉంది అని అంటే నాతాను ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను ప్రజల్ని నడిపించినప్పుడు, అరణ్యంలో నడిపించినప్పుడు 40 సంవత్సరాలు గుడారాల్లో నివసించలేదా? నీవు నా కొరకు దేవాలయం కడతావా? ఏ పాటిది దేవాలయం అని దేవుడు మాట్లాడితే ఊరుకుంటాడు, కట్టడు. నీ ద్వారా కాదు కానీ నీ సంతానం ద్వారా నేను కట్టిస్తానంటాడు. కోరుకుంటుంది కాబట్టి. ఎందుకంటే దావీదు చాలా రక్తపాతాన్ని చేశాడు, యుద్ధాలు చేశాడు. తర్వాత దావీదు సంతానమైనటువంటి సొలొమోన్ని దేవుడు నిలబెట్టి, సొలొమోను అంత రక్తపాతం జరిగించలేదు కాబట్టి సొలొమోను ద్వారా దేవాలయాన్ని దేవుడు నిర్మిస్తాడు. ఇలా తర్వాత మళ్ళీ ఆ దేవాలయం కూలగొట్టారు చాలామంది, తర్వాత మళ్ళా కట్టారు. సో దేవుడు హస్తకృతములైనటువంటి దేవాలయములో నివసించాడు, హృదయంలో నివసించేవాడు. గుడారాల్లో నివసించాడు, గుడారాల్లో ఏర్పాటు చేసుకున్నా ఉంటాడు. మనం ఒక చిన్న పాకేసిన అక్కడ ఉంటాడు. పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి పెద్ద పెద్ద లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం అనేటువంటి ఆలయములో దేవుడు నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. నీ హృదయమైనటువంటి పరిశుద్ధ స్థలములో దాన్ని పరిశుద్ధంగాను ఉంచుకుంటూ దేవుని యొక్క నిబంధన మందసాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. దానిపైన కరుణాపీఠం వేసి ప్రభువుని అక్కడ ఆసీనుడిగా కూర్చోబెట్టాలి. అప్పుడు దేవుడు నడిపిస్తాడు. మరి దేవుని సన్నిధిలోనికి యోగ్యమైనటువంటి రీతిలో ప్రవేశిస్తూ ఉండాలి ప్రియులారా. ఇది దేవుని యొక్క మందసాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి వాక్యము. మరి ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మార్గాన్ని దేవుడే సరళం చేస్తాడు. మరలా మనము బలులు అర్పించవసరం లేదు. ఒకేసారి యేసుక్రీస్తు వారు బలి అర్పించేసి మన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ పాపలోకంలో ఇక తిరిగి మళ్ళా బుద్ధిపూర్వకంగా ఎవడు కూడా పాపం చేయకూడదు.
పొరపాటున ఏదైనా ఆలోచన వస్తే దూరంగానే మనకి తెలిసిపోతుంటుంది. మరి ఆత్మలో ఉంటున్నప్పుడు మనకి శోధన రాబోతుంది అని ముందుగానే తెలిసిపోద్ది. కాబట్టి మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి ఆ శోధనలో పడిపోకుండా తను తాను కాపాడుకునేవాడు ధన్యుడు. ఆ రీతిగా ఉండాలి. ఎప్పుడు కూడా పాపాలు చేసేవాడు పాపాలు చేయడం కదా మళ్ళీ దేవునికి క్షమాపణ అడగడం అంటే అటువంటిది జీవితం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. నీవు నీతిమంతుడిగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఇంకా నీతిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిసయ్యులు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికమైతే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికమైపోవాలి. అన్యుల నీతి కంటే మీ నీతి, మీ పరిశుద్ధత అధికమైపోవాలి. మంచి క్రియలు చేయాలి. ప్రభు చెప్పినటువంటి కార్యాలన్నీ కూడా చేయాలి. విశ్వాసముతో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ శుద్ధ మనస్సాక్షిని కలిగి ఉండాలి. నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండాలి. నూతన స్వభావంతో కలిగి ఉండాలి. బైబిల్ స్టడీలో కూడా నేను చెప్తున్నాను కదా. ఆ రీతిగా ఉంటూ మరి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా నివాసము చేస్తూ అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంటూ మనం వెళ్ళాలి ప్రియులారా. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవడైనా అనాలోచితంగా వెళితే దేవుడు అక్కడ వాడిని మొత్తేసేవాడు, చనిపోయేవాడు. అక్కడ యాజకుడైనా సరే, ప్రధాన యాజకుడైనా సరే, ప్రధాన యాజకునికి ఇక్కడ ఒక పెద్ద తాడు కట్టి ఉంటుంది. ఆ తాడు చాలా పొడుగు ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది బయటికి. ఈ ప్రధాన యాజకుడు ఆ బలి అర్పించి ఆ రక్తాన్ని పట్టుకుని తన పాపాల కొరకు, అందరి పాపాల కొరకు ఆ రక్తాన్ని పట్టుకుని పల్లెంలో పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు తెరల నుంచి. ఒకవేళ అతను నిజమైనటువంటి యోగ్యమైనటువంటి రీతిలో ప్రక్షాళన చేయకుండా ప్రవేశించినట్లయితే దేవుడు ఆ ప్రధాన యాజకుని అక్కడ మొత్తేసేవాడు, అక్కడ చనిపోయేవాడు. ఎంతసేపటికి రాకపోతే చనిపోయాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి చనిపోయాడు కాబట్టి వేరొకడు ఎవడైనా లోపలికి వెళ్తే వాడు చనిపోతాడు. మరి ఆయన బయటికి లాగడం ఎలా? అందుగురించి ఈ తాడు, ఇంత పొడుగు తాడు కట్టుకుని బయట వరకు ఉండాలి. అది పరిశుద్ధ స్థలంలో నుంచి బయట వరకు ఉండాలి తాడు. ఆ తాడు పట్టుకుని బయటికి లాగుతారు. 1 గంట 2 గంటల వరకు ఆయన బయటికి రాలేదంటే చనిపోయాడు. ప్రభు ఆయన మొత్తాడు. ఎందుకంటే ఆయన యోగ్య రీతిలో యాజకుడైనా సరే, ప్రధాన యాజకుడైనా సరే యోగ్యమైనటువంటి రీతిలో ప్రవేశించలేదు కాబట్టి దేవుడు ఆయన మొత్తేసాడు అని చెప్పి అర్థం చేసుకుని ఆ తాడు పట్టుకుని బయటికి లాగాలి. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా, పాస్టర్లు, మన పాస్టర్లు అందరూ కూడా ఆ అంగీ వేసుకొని ఒక తాడు కట్టుకుంటారు. ఆ తాడు అర్థం ఏంటంటే అది అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తే ఆ తెర దాటి వెళ్తాడు. మనకి మనిషి కనిపించడు, తెర లోపల ఉంటాడు. ఉన్నాడా, దేవుడు మొత్తేసాడా, చనిపోయాడా లేదో తెలియదు. చాలాసేపటి వరకు రాకపోతే ఆ తాడుతో బయటికి లాగాలి. కాబట్టి పిల్లరా, మరి అంత కఠినమైనటువంటి, అంత పరిశుద్ధుడు దేవుడు. ఇప్పుడైతే కృపకాలంలో ఉంటున్నాం కాబట్టి ఆ కృపని అడ్డం పెట్టుకుని చాలామంది పాపంలోనే జీవిస్తున్నారు పిల్లరా. మరి కృపచేత రక్షించబడ్డాం కాబట్టి పాపంలో నిలిచి ఉండకూడదు, మనం పవిత్రుడైపోవాలి. ఈ పాయింట్ మీద మీకు వేరొకసారి నేను బైబిల్ స్టడీలో చెప్పాను కదా. సో ఈ కృపని ఆధారం చేసుకుని మరి ఇక పాపంలో కొనసాగకూడదు. అది చాలా పొరపాటు. కృప ద్వారా మనము రక్షించబడిన వారమైతే మళ్ళీ మరి ప్రభు సిలువను చూసినప్పుడు ఎంత మరి యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు అంత శిక్షణ అనుభవించారే, రక్తాన్ని చిందించి బాధపడుతున్నారన్నప్పుడు పాపపు ఆలోచన వచ్చినా సరే మనకి అమ్మో అనిపిస్తుంది. సిలువని ఎప్పుడు చూస్తూ ఉండాలి ప్రియుల. ఎవడైతే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తాడో మరలా రక్షించబడిన తర్వాత వాడు మరలా క్రీస్తుని సిలువకు అప్పగించినట్టే అని పత్రిక పాఠ్యభాగంలో పౌలు రాస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి అటు రీతిగా మనము యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ పరిశుద్ధులుగా ఉంటూ దేవుని మహిమ కొరకు మరి దేవుని ఆత్మచేత నింపబడి మరి అనేక మందిని ప్రభువులోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించునుగాక.